వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ సాయిక. విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ప్రైమ్ 9 స్టూడియోలో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి చదువుతున్న చదువులకి చేస్తున్న జాబ్స్కి ఎలాంటి సంబంధం లేదు. సో దాని గురించి మన సతీష్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు హాయ్ అండి. నమస్తే సార్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం చదువుతున్న చదువుల్ని ఎవరు యూజ్ చేసుకోవట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు బిఏలు చేశారు సార్, ఎంఏలు చేశారు, కానీ వాళ్ళు చేస్తున్న జాబ్స్కి చేసిన కోర్సెస్కి ఎలాంటి సంబంధం లేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది జనరల్గా మనకి చాలా కాలం నుంచి ఉందండి ఇండియాలో, మిగతా దేశాల్లో కూడా ఉంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా. ఏంటంటే అండర్ ఎంప్లాయిడ్ అంటారు దీన్ని. ఇట్స్ నాట్ అన్ఎంప్లాయ్మెంట్. అండర్ ఎంప్లాయిడ్ అనేది ఒక వర్డ్. అంటే ఏంటంటే మీరు ఎక్కువ చదువుతారు, తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్ చేస్తారు, అదొక కేటగిరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం పడింది, 10th క్లాస్ క్వాలిఫికేషన్ పడింది, స్వీపర్సే. రీసెంట్గానే హర్యానాలో పోస్టులు పడితే ఆల్మోస్ట్ 46,000 మంది అప్లై చేశారు. జీతం ఎంత? 15,000. అది మళ్ళీ టెంపరీ, గవర్నమెంట్ అయినప్పటికీ టెంపరీ పోస్ట్. అప్లై చేసిన వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు 6,000. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ చదివినటువంటి సర్టిఫికెట్ కానీ వాళ్ళ చదివినటువంటి నాలెడ్జ్ కానీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ ఈక్వలెంట్ సంబంధించి జాబ్ చేయకుండా అండర్ జాబ్ చేయడం, ఇట్స్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్. అది రీసెంట్గా వచ్చినటువంటి సర్వేలో అఫీషియల్గా ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ద ఇండియా, ఈవెన్ మిగతా దేశాల్లో కూడా, ఈవెన్ యూఎస్లో కూడా, కొన్ని లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఎక్కువగానే ఉంది. భారతదేశంలో అయితే చాలా సీవియర్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా మన చదువులు ఏదైతే చదువుతారో ఇది స్కిల్ ఉండదో, లేదంటే ఆ కోర్సుకి డిమాండ్ ఉండదు. మీరు ఫార్మా చదివారు, ఒక 150 కాలేజీలు ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో చూసినా కూడా. ఇంతమందికి సరిపడా ఇండస్ట్రీ లేదు మనకి. ఏదన్నా ఫార్మాలోనే లో లెవెల్ జాబ్ పడింది, ఇంటర్ సరిపోతుంది అనుకుందాం. ఒక ఇండస్ట్రీ అయిన తర్వాత అందరూ అవసరం ఉంటారు కదా. 10th క్లాస్ స్టూడెంట్స్ అవసరం ఉంటారు, 12th వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, పీజీ వాళ్ళు, పిహెచ్డీ వాళ్ళు అలా ఉంటారు కదా. ఆ చిన్న జాబ్ పడింది అనుకో, వాడు ఏం చేస్తాడు? అప్లై చేసి వెళ్ళిపోతాడు. ఏదో అసిస్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ జాబ్కి ఇంజనీర్ కావాలి, ఇంజనీర్కి ఒక అసిస్టెంట్ కావాలనుకుందాం. అసిస్టెంట్ ఏమన్నా 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇంటర్ సరిపోద్ది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ దానికి కూడా ఇంజనీర్ ఉంటాడు. మీకు అర్థమైందా? అంటే ఈ డిగ్రీస్లో క్వాలిటీ లేకపోవడం ఒకటి, రెండో కేటగిరీ డిగ్రీస్లో క్వాలిటీ ఉన్నా కూడా డిమాండ్ లేకపోవడం ఒకటి. అంటే మేబీ మీరు జర్నలిజం చదివారు, మంచి కాలేజీలో చదివారు, మంచిగా మీరు నాలెడ్జ్ నేర్చుకున్నారు, బట్ మీ నాలెడ్జ్కి సరిపడా మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు అనుకో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సరిపడా జీతం అంటే 1,00,000 రూపాయలు ఇవ్వాలి, డిమాండ్ ఉండదు అంతే. మీకు నాలెడ్జ్ లేకపోవడం కూడా కాదు అక్కడ. కొన్ని సందర్భాల్లో వాడు పనికిరాడు, నాలెడ్జ్ లేదు కాబట్టి వాడు కిందకు వచ్చాడు. మూడో కేటగిరీ ఉంటుంది. అదేం కేటగిరీ అంటే వాడు చదువుతాడు, వేరే దాంట్లో శాలరీ ఎక్కువ వస్తుంది, డిమాండ్ వేరే దాంట్లో ఉంది, నేర్చుకుని వేరే దాంట్లోకి వెళ్తాడు. పర్వాలా, నేను మెకానికల్ ఇంజనీర్ని, నేను ఐటీ కోర్స్ నేర్చుకుని ఐటీ ఉద్యోగం చేస్తున్నాను, కంప్యూటర్ సైన్స్ వాడితో సమానంగానే చేస్తున్నా, పర్లా, పెద్ద నష్టం జరగల, అది పర్వాలేదు కదా. ఇప్పుడు మీరు చదివిన చదువుకు 1 lakh శాలరీ రావాలనుకుందాం అండి ఉదాహరణకి. 1 lakh శాలరీ వేరే పని చేసి 1 lakh శాలరీ సంపాదిస్తే పర్లా. అంటే ఏంటి? మీరు చదివిన చదువు డైరెక్ట్గా ఉపయోగపడకపోయినా ఆ స్కిల్, ఆ నాలెడ్జ్ మీకు ఉంది కాబట్టి వేరేది కూడా నేర్చుకుని తెలివి మీ దగ్గర ఉన్నట్టు. వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు మీరు చదివారు, వేరే దాంట్లో కూడా మీకు 1 lakh సంపాదించగలుగుతున్నారంటే మీనింగ్ ఏంటంటే డెఫినెట్గా మీరు చదివిన చదువు కూడా బాగా చదివినట్టే. అలా చదివడం వల్ల మీకు ఐక్యూ బిల్డ్ అయింది బ్రెయిన్కి. ఐక్యూ ఎప్పుడైతే మీకు బిల్డ్ అయిందో వేరేది కూడా నేర్చుకోగలిగారు, అడాప్టబిలిటీ అంటారు దాన్ని. నేర్చుకుని ఆ స్కిల్ నేర్చుకుని మీరు చేయగలుగుతున్నారు, పర్లేదు, దానివల్ల పెద్దగా నష్టం జరగదు. సరే ఇందులో డిమాండ్ లేదు, లేకపోతే ఇందులో జీతాలు లేవు కాబట్టి దాంట్లోకి వెళ్ళారు, నేర్చుకున్నారు, బట్ అది కూడా మీ క్వాలిఫికేషన్ సరిపడా జాబే. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే అండర్ గ్రాడ్యుయేట్, ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ అయితే ఉంది, కంప్యూటర్ సైన్స్ అయితే ఉంది, ఇంకోటి అయితే ఉంది. బేసికలీ ఇట్స్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్, పర్వాలే, ఇట్స్ నాట్ అండర్ ఎంప్లాయిడ్.
మీరు ఫీల్డ్ మారారు అంతే. అంతే. దాంతో పెద్దగా నష్టం జరగదు. సొసైటీకి నష్టం జరగదు, స్టూడెంట్స్కి నష్టం జరగదు. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్కి జీతం ఎంత 50,000 కావాలి, మీరు అండర్ గ్రాడ్యుయేట్ చేశారు, ఇంకొకటి నేర్చుకున్నా కూడా అండర్ గ్రాడ్యుయేట్కి సమానమైనటువంటి శాలరీ వస్తుంది. ఇంకొకటితో కలిసి వాడితో ఎక్కువ అయ్యారు మీరు ఆ ఫీల్డ్లో చేసిన వాడితో. ఇది అలా కాదు. ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ చదివి చిన్న జాబ్ చేయడం, ఇట్స్ కాల్డ్ అండర్ ఎంప్లాయిడ్. అది వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు 55% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో 55% ఆఫ్ ది స్టూడెంట్స్ మ్యాక్సిమం వాడు చదివిన చదువుకు సంబంధం లేకుండా జరుగుతుందని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అది ఇండియాలో 55 కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇవ్వలేదు, బట్ నేను చెప్పలేకపోతున్నాను కాబట్టి. బట్ నా అసెస్మెంట్ ప్రకారం అయితే మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 75% ఉంటుంది. ఎందుకు మోర్ దెన్ 75% ఉంటుంది అంటే నేను రైల్వేలో చేస్తాను, 14 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. నేను ఒక ఆఫీసర్ని, మాలాంటి ఆఫీసులు తక్కువ మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు అంతే. మిగిలిన అన్ని లక్షల మంది చిన్న గ్రూప్ బి అనో గ్రూప్ సి అనో రకరకాల ఎంప్లాయీస్ ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ అని అంతే. కింద ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో గ్రూప్ 4 ఎంప్లాయీస్ అంటారు వాళ్ళని. గ్రూప్ 4 ఎంప్లాయీస్ అంటే ట్రాక్మన్ అని మామూలు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో చేసే ఉద్యోగాలు అవన్నీ. ఆ ఉద్యోగాలకు వచ్చిన స్టూడెంట్స్ అందరిలోనూ నేను చూసిన ఈ మధ్యకాలం రిక్రూట్మెంట్స్లో కూడా నేను చాలా సందర్భాల్లో ఇన్వాల్వ్ అయ్యాను. నాకు రైల్వే రిక్రూట్మెంట్ అవగాహన ఉంది. అందులో నేను మెంబర్ కింద ఉన్నాను, ఇంటర్వ్యూస్ కూడా చేశాను, చాలామంది సెలక్షన్ కూడా చేశాం. చాలా డీప్గా నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను ఈ 20 ఏళ్లలో. ఎందుకంటే నేను పార్ట్ ఆఫ్ ది ఆ సెలక్షన్ ప్రాసెస్లో పర్సన్. నేను సెలెక్ట్ చేస్తాం మనం స్టూడెంట్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటిలో నేను చాలా క్లోజ్గా నేను చూశాను. అందులో మెంబర్ కింద ఉన్నాను, ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను, నేను ఇన్ఛార్జ్ కింద హైదరాబాద్లో కూడా చేశాను, చూశాను. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు ఎవరు 10th ఉంటుంది, అందులో క్వాలిఫికేషన్ 10th ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు, లేకపోతే ఎంటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు ఉంటారు. అంటే ఓన్లీ 10th చదివినట్టు ఉండడు. వాళ్ళు 1 కోటి మంది అప్లై చేస్తారు. 80,000 ఉద్యోగాలు పడితే 1 crore అప్లై చేశారు నేను ఉన్న టైంలో, నేను చేసిన టైంలో. అంటే ఏంటి 1 crore స్టూడెంట్స్ అప్లై చేస్తే ఎన్టీపీసీ ఎగ్జామ్ కానీ ఇలా ఉంటాయి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అని. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? అందులో 10th క్లాస్ వాడు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఆ పైన వాడికి వేరే ఉద్యోగం లేక వాడు దీనికి వస్తాడు. వాడి వీటికంటే కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది కదాకి ఆబ్వియస్గా. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇలా అండర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవడం వల్ల ఈ చిన్న చిన్న లెవెల్ ఆఫ్ జాబులు స్వీపర్లకి, లేకపోతే ట్రాక్ మెన్లకి, లేకపోతే చిన్న చిన్న క్లాస్ 4 ఎంప్లాయీస్కి, క్లర్క్స్కి, డ్రైవర్లకి, లిఫ్ట్ మెన్లకి ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్కి ఎక్కువ చదువుకున్నాడు వస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్. వాడు లైఫ్ లాంగ్ బాత్తోనే ఉద్యోగం చేస్తాడు. ఇప్పుడు నువ్వు చదువుకున్న పీజీ తెలివైన డిగ్రీ కానీ నీకు ఉందని నువ్వు అనుకుంటే, నీకు డిగ్రీ సరిగా లేదు, సరిగా నాలెడ్జ్ లేదు, పెద్ద నాలెడ్జ్ లేదు, బ్రెయిన్ లేదంటే నువ్వు హ్యాపీగా ఉద్యోగం చేసుకుని బతికేస్తావు. అలా కాకుండా నువ్వు నిజంగా మంచి కాలేజీలో చదివి బాగా తెలివి ఉండి కొంచెం షార్ప్గా ఉన్న అమ్మాయి అయితే నేను పర్టికులర్ చిన్న జాబ్లో నువ్వు జాయిన్ అయినా, గవర్నమెంట్ అయినా, ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అయినా లైఫ్ లాంగ్ బాత్తోనే ఉంటావు నువ్వు. ఇట్స్ కాల్డ్ అన్రెస్ట్. ఇదో డేంజర్ మన సొసైటీకి. ఇప్పుడు కొంతమంది నేను గ్రూప్ 1 రాస్తాను గ్రూప్ 4కి వెళ్తాడు. మేము కూడా చూస్తాం, ఆఫీసర్లు అయిపోతాం, అదే అయిపోతాం అని చెప్పి పొడి చేస్తాం, ఆర్టిస్ట్ రాసుకోవడం అక్కడెక్కడ ఉంటారు కానీ నాకు రావు. వేరే చిన్న ఉద్యోగం వెళ్తాడు. వాడు లైఫ్ లాంగ్ ఫ్రస్ట్రేషన్లోనే ఉంటాడు, పెళ్ళాన్ని తిడతానే ఉంటాడు, నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతూనే ఉంటాడు. అది కూడా హ్యాపీగా చేయడాడు. మీరేమంటారంటే సరే జాబులు కష్టంగా ఉన్నాయి కదా, బీటెక్ కూడా ఎంటెక్ కూడా వచ్చి 10th క్లాస్ ఉద్యోగం చేస్తున్నాడు కదా, పోన్లీ ఆడన్నా బతుకుతున్నాడు కదా అనుకోవచ్చు. కానీ ఆడు కూడా హ్యాపీగా బతకడన్న విషయాన్ని మర్చిపోకూడదు మనం. వాడు లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటాడు. నీ 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 నాలెడ్జ్కి నీ తెలివి తగ్గ ఉద్యోగం రానప్పుడు, నీ కింద ఉద్యోగం చేస్తున్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉండవు. అంటే ఇండైరెక్ట్గా ఏమైంది, రావాల్సిన వాడికి జాబ్ రానివ్వలేదు నువ్వు 10th వాడికి. ఆడికి వస్తాడు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటాడు. నువ్వు వెళ్ళి అడ్డం దూరావు. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వేమన్నా ప్రశాంతంగా ఉంటావంటే ఎప్పుడు ఉద్యోగం మానేద్దామా, వేరే ఉద్యోగం రాసుకుందామా, లేదా వేరే ఉద్యోగం పోదామా అని చెప్పి నువ్వు దాన్ని హ్యాపీగా చేయి ఎవడన్నా. ఎందుకంటే నీ బాస్ కూడా నీతో పాటు చదువు. ఇప్పుడు నేనున్నాను, నేను ఇంజనీర్ని. గ్రూప్ సి ఎంప్లాయీ నా దగ్గర ఉన్నవాడు ఇంజనీరే, గ్రూప్ బి ఎంప్లాయీ ఇంజనీరే. చాలామంది ఐఐటి వాళ్ళు ఉంటారు నా దగ్గర పనిచేసిన వాళ్ళల్లో. మీకు ఐఐటి బీటెక్ వాళ్ళు జూనియర్ ఇంజనీర్ల కింద ఉన్నారు, గ్రూప్ సి ఎంప్లాయీస్ ఉన్నారు. గ్రూప్ బి కూడా కాదు, గ్రూప్ సి. ఏంటి ఐఐటీలో బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం ఆఫీసర్లో నాతో పాటు మా ఫ్రెండ్స్లో కానీ చాలామంది వాళ్ళు జస్ట్ మామూలుగా బీటెక్ కూడా ఉన్నారు. వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి వచ్చేస్తారు. అలాగా వాడి కింద కూడా ఇంజనీర్ ఉంటాడు. ఏంటి 4-5 లేయర్ల కింద, ఒక లేయర్ కాదు. ఇప్పుడు నేనున్నానా, నా కింద ఒక లేయరు, ఆడి కింద ఒక లేయరు, 5వ లేయరు 6వ లేయర్లో కూడా ఇంజనీర్స్ పనిచేశారు నా దగ్గర. సెకండ్ లేయర్ అయితే ఓకే, పెద్ద డిఫరెన్స్ లేదనుకోవచ్చు. కింద 5వ లేయరు 6వ లేయర్లో కూడా ఉంటాడు.
ఆ 5ో లేరు 6ో లేరు అలా మామూలుగా మాలాంటి వాళ్ళని వచ్చి కలవడం చూడటమే కొంచెం కష్టంగా ఉంటుంది. వాడికి ఎంత బాధ ఉంటుంది నువ్వే చెప్పు. సతీష్ గారు ఇంజనీర్ బీటెక్ చదివాడు కదా, నేను బీటెక్ చదివాను కదా, నేను ఐఐటీలో కూడా చదివాను, నేనేంటిది నేను ఇక్కడెక్కడ బతుకుతున్నానని చెప్పేసి వాడు హ్యాపీగా బతకలేడు. సొసైటీకి మంచిది కదా అది. సరే ఎగ్జామ్ రాసాడ జాబులు ఉండటం లేకపోతే పక్కన పెట్టండి, తెలివి ఎక్కువ తక్కువ అనేది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ వాడు కూడా ప్రీమియర్ కాలేజ్ చదివిన వాళ్ళు, అందరూ మంచి మంచి కాలేజీలో చదివిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉండడం అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికి ఇప్పుడు కొత్తగా ఈవెన్ అమెరికాలో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మీరు అలాంటి ఇండస్ట్రీస్కి వెళ్తే కొంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దానికి వెళ్ళట్లేదు ఎవరో. ఇప్పుడు ప్లంబింగ్ వర్క్ ఉంది ఉదాహరణకి, ఫ్యాబ్రికేషన్ వర్క్, ఎలక్ట్రీషియన్ పనులు ఉన్నాయి. ఇంతకుముందు అమెరికాలో ఆ జాబ్స్ కావాలని అప్లై చేసిన వాళ్ళల్లో లాస్ట్ ఇయర్ 2023తో కంపేర్ చేస్తే 2024లో కానీ ఈ 2 ఏళ్లలో కంపేర్ చేస్తే 50% అప్లికేషన్ తగ్గిపోయినాయి. వాటికి తగ్గిపోతున్నాయి అప్లికేషన్లో. అంటే వాళ్ళు కూడా ఫ్యాన్సీ జాబ్లు కావాలని ట్రై చేస్తున్నారు. సో మీరు చెప్పినట్టే మా ఫ్రెండ్ ఒకరు కూడా సివిల్ ఇంజనీరింగ్ చేశారు సార్, కానీ వాళ్ళు చేస్తున్న జాబ్ వచ్చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ నాన్ ఐటీ. అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే అక్కడ స్ట్రెస్ ఇదంతా ఉంటుంది, సో నేను ఇటు షిఫ్ట్ అయిపోతా ఇక్కడ. సో ఇంజనీరింగ్ చేస్తున్నారు సార్, చాలా సివిల్ ఇంజనీరింగ్ అని ఇలా మెకానికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఇటు షిఫ్ట్ అయిపోతున్నారు. అంటే షిఫ్ట్ అయ్యి వాడికి ఈక్వలెంట్ జాబ్ వస్తే పర్వాలేదు, లో లెవెల్కి వచ్చినప్పుడే ప్రాబ్లం అవుతుంది. లో లెవెల్కి జాబ్ రావట్లేదు, ఆడు జాబు కొట్టి వీడు తీసేసుకుంటాడు, వీడు హ్యాపీగా ఉండట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ చదివారో పాలిటెక్నిక్కో లేకపోతే ఇంకోటి చదివారు, వాళ్ళకి సరిపడే ఉద్యోగాలు ప్లంబింగ్ వర్కో లేదా ఎలక్ట్రీషియన్ వర్కో లేదా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సూపర్వైజర్ వర్క్స్ ఇంకో వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగానికి మళ్ళీ డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గకూడదు అంటున్నారు వాళ్ళు. తగ్గకూడదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఏం చెప్తున్నారు క్లియర్గాను, వాటికి డిమాండ్ ఉందిరా బాబు, వాటికి వచ్చి పని చేయండి. మీరు అందరూ కలిపి ఫ్యాన్సీగా ఉన్న ఐటీ ఫీల్డ్ లేకపోతే ఇంకో ఫీల్డ్ కానీ ఎందుకంటారో, అక్కడ అందరికీ ఉద్యోగాలు ఉండవు కదా, వేరే ఫీల్డ్స్లో ఉంటాయి కాబట్టి ముందే మీరు ఆలోచన చేసుకుని అవి చదవండి, చదివి రమ్మని. మీరు ఎక్కువ చదవడం ఎందుకు, తక్కువ ఉద్యోగానికి రావడం ఎందుకు, మళ్ళీ బాధపడడం ఎందుకు? ఫస్ట్ చదవడమే. మీరు ప్లంబింగ్ నేర్చుకున్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్, మీకు మంచి కాలేజీలో సీట్ రావట్లేదు, ఇంజనీరింగో లేకపోతే ఏదో కోర్సు రావట్లేదు, ఎలాగ చదివిన ఉద్యోగం రాదు, చిన్న ఉద్యోగానికి వెళ్ళాలి, మీకు ఎవడో పట్టించుకోవడం మిమ్మల్ని. అటువంటిప్పుడు ముందే ప్లంబింగ్ వర్కో ఎలక్ట్రీషియన్ వర్కో లేకపోతే ఇంకో వర్క్ నేర్చుకుంటే కొంచెం డిగ్నిఫైడ్గా చదువు సరిపడే ఉద్యోగం వస్తుంది కదా. అట్లాంటివి చేసినట్లయితే యూత్ టైంని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. లేదా అదర్వైజ్ ఏంటి, మీరు 24-23 ఏళ్ళ వరకు చదివి ఫైనల్గా ఆ చదువు ఉపయోగపడకుండా వేరే ఉద్యోగాలు చేసే విధానం ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్. ఇప్పుడు ఇండియాలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 64 కోట్ల మంది వర్క్ ఫోర్స్ ఉంది, 64. 2014లో మీరు చూసినప్పుడు 47 కోట్లు, అంటే పెరిగింది కదా 10 ఏళ్లలో. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు 47 కోట్లు ఉండేది వర్క్ ఫోర్సు, ఈ రోజు 64 క్రోర్స్ అయింది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే 2023-24లో కూడా ఆల్మోస్ట్ 4.7 క్రోర్స్ క్రియేట్ అవ్వాలన్నది ఇండియాకి వాళ్ళు చెప్తున్నారు ఆర్బీఐ వాళ్ళు. యాక్చువల్గా ఎందులో క్రియేట్ అవ్వాలనేది మళ్ళీ అనాలిసిస్ చేస్తే ఇప్పుడు అగ్రికల్చర్ 45% ఉంది మనకి జాబ్స్లో, మ్యానుఫ్యాక్చరింగ్ 11.4% ఉంది, సర్వీస్ వచ్చి 28.5% సర్వీస్ సెక్టర్, 13% ఏమో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంది, మిగిలినవన్నీ ఓకే రైల్వే అని పక్కన పెట్టండి. అంటే ఏంటి, అగ్రికల్చర్లో ఉన్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందరూ ఎంఎస్సీ అగ్రికల్చర్ చదవక్కర్లా. అట్లాగే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 11.4% ఉంది. ఇది గ్రోత్ అవుతుంది, కానీ కరెక్ట్గా ఏ చదివినోడో ఆ జాబ్కి ఫిట్ రావట్లా. ఇలా రాకపోవడం వల్ల రానోడు బాధపడుతున్నాడు, వచ్చినోడు బాధపడుతున్నాడు. 2 నష్టాలే కదా ఇక్కడ. ఈ 2 రకాలుగా ఉండడం వల్ల నలిగిపోతుంది మొత్తం యూత్ అంతా కూడా. ఆ నలిగిపోవడం, ఈ అన్రెస్ట్లోకి వెళ్ళడం వల్ల సొసైటీకి మంచిది కాదు. దట్స్ వాట్ జనరల్గా రిపోర్ట్స్ ఆర్ సేయింగ్. అంటే దెర్ ఇస్ ఎ రిపోర్ట్, బర్నింగ్ గ్లాస్ ఇన్స్టిట్యూట్ అని అదొక ఇన్స్టిట్యూట్. అది యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 1 crore స్టూడెంట్స్ వరకు కూడా చాలా రెజ్యూమ్స్ తయారు చేసి చాలా మంచి ఫర్మ్ అది. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అంటే 55% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకోటి కూడా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. వాళ్ళు ఏమంటారంటే పోన్లే నువ్వు తక్కువ జాబ్ జాయిన్ అయ్యావు, ఒక 5 సంవత్సరాల తర్వాత నీ డిగ్రీ వాడుకుని ఆ జాబ్ అప్గ్రేడ్ అయ్యావా అని చూస్తే అప్పుడు కూడా అప్గ్రేడ్ అవ్వలేదు. దేర్ ఇస్ ఎ రిపోర్ట్ వాళ్ళు చెప్తున్నారు ఆల్మోస్ట్ మీకు 45% ఆఫ్ ది స్టూడెంట్స్ ఈవెన్ విత్ ఇన్ ద 5 yearsలో కూడా స్టిల్ అండర్ ఎంప్లాయిడ్. సరే 5 to 10 years చూశారు కొంతమంది, ఆ 10 yearsలో ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు. రిపోర్ట్ మళ్ళీ దాన్ని సర్వే చేశారు. సర్వే చేస్తే ఈవెన్ 10 years తర్వాత మీరు చూస్తే అప్పటికి కూడా మళ్ళీ స్టిల్ 50% ఆఫ్ ది పీపుల్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే అండర్ ఎంప్లాయిడే. అంటే ఏంటి, పోనీ ఏదైనా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసిన తర్వాత ఇటు సర్దుకుని మళ్ళీ ఏదైనా కొంచెం పెద్ద ఉద్యోగం ఈ క్వాలిఫికేషన్ సరిపడే ఉద్యోగానికి వెళ్తున్నారంటే అది వెళ్ళట్లేదు, వాళ్ళకి మళ్ళీ అక్కడే ఉండిపోతున్నారు.
గవర్నమెంట్ జాబ్స్ మీద సర్వే చేస్తే మన ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ ఏదైతే మీకు ఉన్నాయో జనరల్గా ఇవన్నీ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ జాబ్స్కి వస్తారో ఆ గ్రాడ్యుయేట్స్ క్వాలిఫికేషన్ ఉండవు. మీకు ఇండియాలో ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో ఎక్కువ జాబ్స్ 10th 12th క్వాలిఫికేషన్ ఉంటాయి, గ్రాడ్యుయేషన్ తక్కువ ఉంటాయి. ఆ 10th 12th క్వాలిఫికేషన్లో ఉన్న జాబ్స్ ఎవడో 10th 12th లేడు ఇప్పుడు. మరి ఇదంతా అండర్ ఎంప్లాయిడే కదా. ఎప్పుడు మన భారతదేశంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత చదివితే అంత అన్ఎంప్లాయ్మెంట్. మీరు చదువు ఎక్కువ చదివారు అంటే మీకు జాబ్ రాదు భారతదేశంలో, తక్కువ చదివితేనే మీరు బతకగలరు. సో మనం కాలేజీలో మనకు చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోవడం వల్ల పేరెంట్స్ చదివేస్తే బాగుపడిపోతారు, గొప్పలు అయిపోతారని ఇలా రకరకాల డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చదివించేస్తున్నారు కదా. దీనివల్ల ఏమవుతుందంటే అంత అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది మనకి, వాళ్ళు దేనికి పనికి రాకుండా అయిపోతున్నారు వాళ్ళు. అందుగురించే చదువు తక్కువ చదవాలి. అట్లాగే ఇంకొక ఇంట్రెస్టింగ్గా చెప్పి ఈ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, ఈ బర్నింగ్ గ్లాస్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, ఇంజనీరింగ్ 4 years ఏదైతే ప్రజెంట్ ఉందో, లేకపోతే గ్రాడ్యుయేషన్ 4 years ఏదైతే ఉందో, అసలు ఈ 4 years గ్రాడ్యుయేషన్ అనేది ఏదైతే ఉంటుందో దీని మీద చదువుతున్న స్టూడెంట్స్కి ఎవరికి కాన్ఫిడెన్సే లేదు జాబ్ వస్తుందని. ఒకప్పుడు 35% ఆఫ్ ది పీపుల్కి కాన్ఫిడెన్స్ లేకపోవడం ఉండేది, అంటే 35 మంది మాత్రం నమ్మేవాళ్ళు కాదు, జాబ్ వస్తారని భయపడేవాళ్ళు 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 65% ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ బిలీవింగ్ దేర్ డిగ్రీస్. అంటే వాళ్ళ డిగ్రీని వాళ్ళే నమ్మట్లేదు. అంటే ఈ డిగ్రీతో నాకు జాబ్ వస్తుందని నమ్మకమే ఆడిపోయింది అడిగి. ఇంకా అటువంటిప్పుడు ఆ డిగ్రీ చదవడం ఎందుకు? ఇప్పుడు మనకి తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ 100-200 కాలేజీలో చదవడం కానీ, లేదా డిగ్రీ కాలేజీల్లో కానీ, వీటిల్లో కానీ, జూనియర్ కాలేజీల్లో కానీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో కానీ చదివితే ఉద్యోగం రాదని క్లారిటీగా తెలుస్తుంది స్టూడెంట్కి. చాలామందికి నమ్మకం ఉండదు అడిగి, అయినా ఏదో చదువుతున్నారు వాళ్ళు. ఈ డిగ్రీనే రీవ్యాంప్ చేయాలి. అసలు ఈ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమే తప్పు. ఇది ఈ జాబులు ఎన్నైతే ఉంటాయో మార్కెట్లో అంతమంది మాత్రమే డిగ్రీస్ ఇవ్వాలి, మిగిలిన వాళ్ళకి డిగ్రీస్ అలా ఇవ్వకూడదు అన్నది వీళ్ళ ఒపీనియన్. అంటే ఏంటి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబర్స్ భారతదేశానికి 1,00,000 మంది కావాలనుకుందాం ఉదాహరణకి. 100 మందికి సరిపడా ప్లంబింగ్ వర్క్ నేర్పి ఇన్స్టిట్యూట్సే ఉండాలి. 1,00,000 మందే బయటికి రావాలి, లేకపోతే ఆ కోర్స్ ఆపేయాలి. ఎప్పుడైతే మీకు కంట్రోలింగ్ మెకానిజం వచ్చిందో అంతే కదా, మీరు ఇష్టం వచ్చినట్టు BA డిగ్రీలని MA డిగ్రీలని చెత్త చెదారాలని రోడ్ల మీదకి చదివించి 4 ఏళ్ళు 5 ఏళ్ళు రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళు అప్పటికే రకరకాల అలవాటు పడి ఫ్యాన్సీకి లేకపోతే డబ్బులకి లేకపోతే సరదాగా తిరగడం అలవాటు పడి జాబ్ ఏది లేక చిన్న ఉద్యోగాలు చేయలేక యుగోని చంపుకోలేక ఈ 20,000 25,000 ఉద్యోగాలతో బతకలేక ఇలాంటి విధానం ఏదైతే ఉందో ఇది రాకుండా ఉండాలి అంటే మార్కెట్ డిమాండ్ ఏంటి, నువ్వు సప్లై అంతే చేస్తూ ఉండాలి. మిగిలిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ సరిపడా పనులు ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ మరి ఖాళీగా ఉండాలా, చదవకపోతే ఏం చేయాలి కాదు. మిగిలినటువంటి వృత్తులు ఉన్నాయి, దానికి సరిపడా నేర్పిస్తే ఎంటర్ప్రైన్యూర్స్ లేకపోతే మిగిలిన వృత్తులు ఉంటాయి, ఏమిటి ఉంటాయి, దానికి సంబంధించి కొంచెం ముందుకు వచ్చినట్లయితే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు అందు గురించి అమెరికాలో ఎవ్వరూ కూడా అండర్ గ్రాడ్యుయేషన్ చదవరు. చాలామంది 12th చదివి ఆపేస్తారు, 12th ఉద్యోగాలు చేస్తారు. మనం 12th అయిపోయిన వెంటనే కంపల్సరీగా డిగ్రీ చేయాలి చేస్తున్నాం కదా. మనం చేస్తే మంచిదే, చేయమని మేమే చెప్తాం. అది మంచి కాలేజీ కానప్పుడు, స్కిల్ వచ్చి కాలేజీ కానప్పుడు చేసేంటి ఉపయోగం? నువ్వు ఇంట్లో డబ్బులు వేస్ట్ దండగా. ఈ 4 ఏళ్ళు నువ్వు 4 ఏళ్ళు అయితే క్యాబ్ డ్రైవర్ అవుతున్నావు ఇంజనీరింగ్ చదివి, ఆ క్యాబ్ డ్రైవర్ ముందైతేనే బెటర్ కదా. ఈ డిగ్రీలు ఉండదు, ప్లస్ ఇంకోటి నువ్వు రెస్పెక్ట్ఫుల్గా సర్వీస్ చేస్తావు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ని మీరు సూట్ కేసు తీసుకుని లోపల పెట్టండి ఇంజనీర్, వాడు టిప్పు అడగలేడు, గట్టిగా మాట అంటే కోపం వచ్చి మానేస్తాడు. అంటే నేను చెప్పేది ఆ డిగ్నిటీ తక్కువ నేను చెప్పట్లేదు. అంటే ఏ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం వాడు చేస్తే డిగ్నిఫైడ్గా ఉద్యోగం చేస్తాడు. నీకు కాని పని ఎక్కువ చేసావు అనుకో, నువ్వు నా దగ్గర ఏదో నీకు కాని పని నేను ఏదో ఇచ్చాను అనుకో, నువ్వు ఏదైనా నేను మాట అనుకో, నువ్వు బాధపడతావు. డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. సో అందువల్ల ఏంటంటే ఈ సప్లై అనే డిమాండ్ని కలపాలి, కలిపిన రోజునే దీనికి ఉపయోగంగా ఉంటుంది. ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఈ డిగ్రీకి సంబంధించి కూడా కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోతుంది, డిగ్రీ ఎక్కువ అవసరం లేదని చాలామంది అమెరికాలో కూడా చాలామంది భావిస్తున్నారు. భారతదేశంలో కూడా అసలు ఈ డిగ్రీ అనేది చదువుతున్న డిగ్రీ అవసరమా, ఇట్స్ ఎ వేస్ట్ డిగ్రీ, దేనికి పనికిరాని సర్టిఫికెటే అవుతుంది అది. అలాంటి డిగ్రీ చదవడం అవసరం అన్నది ఆలోచన చేయవలసినటువంటి టైం అయితే వచ్చిందని చెప్పాలి ఇప్పుడున్న టెక్నాలజికల్ యుగంలో. ఎందుకు చదువుతున్నారు అసలు డిగ్రీ? పోయి ఎక్కడ పడితే అక్కడ BBAలు బేకాములు లేదా ఇంజనీరింగ్లో చెత్తాచెదారం కోర్సులు, ఆర్ట్ డిజైన్ కోర్సులు, ఈ యానిమేషన్ కోర్సు, ఈ రకరకాల ఏవో చేస్తున్నారు కదా. అసలు ఈ డిగ్రీ అనేది మనం చదివితే అవసరమా? దీంతో మనకు ఉద్యోగం వస్తుందా, మనం అనుకున్న శాలరీ వస్తుందా లేదా అనేది సీరియస్గా తల్లిదండ్రులు కానీ యూత్ కానీ ఆలోచించుకుని టైం అయితే వచ్చింది. అంతే తప్ప మనం ఫ్లోలో కొట్టుకెళ్ళిపోయినట్టుగా చదివించుకుందాం అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఎంజాయ్ చేసే పీరియడ్ కింద అయిపోయింది, నేర్చుకునే పీరియడే కాదు కదా. ఇప్పుడు అంతా ఎంజాయ్ చేయడం సరిపోతుంది. సో ఇది ఓవరాల్గా
ఈ కాలేజీ డిగ్రీసే పెద్ద స్కామ్ కింద తయారయ్యి చదవకుండా సర్టిఫికెట్లు ఇవ్వడం. చదవకుండా సర్టిఫికెట్లు ఇస్తారు ఇండియాలో, చదవక్కర్లా అసలు కాలేజీకి వెళ్ళి. చాలా కాలేజీల్లో డిగ్రీ సర్టిఫికెట్స్ కొనుక్కోవచ్చు ఇండియాలో, అది కర్మ అంతే అది. అట్లాగే మీకు డిగ్రీస్ యూజ్లెస్ కింద ఉండి సర్టిఫికెట్లు యూజ్లెస్ అయిపోయి దానికి సరిపడే ఉద్యోగం లేకుండా కింద ఉద్యోగం చేస్తే చెప్పుకోవడానికి క్వాలిఫికేషన్ చెప్పుకోవడం కూడా మీకే సిక్కి కదా. ఇప్పుడు మీరు చిన్న ఉద్యోగం చేస్తున్నారు, 10th ఉద్యోగం క్లాస్ 12థో మీరు పీజీ చేశారు, పీజీ చదవడానికి చెప్పడానికి మీరే సిగ్గుపడాలి. నేను అడుగుతాను ఏం చదివారు మీరని చెప్పడానికి మీరు సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అది చదవకూడదు. చదివి ఉపయోగం ఉంది, మీకే నష్టం కదా. అది యూజ్ అవ్వడం కాదు, మీకు నెగిటివ్ అవుతుంది. బీటెక్ ఉద్యోగానికి ఎంటెక్ కూడా వస్తే నెగిటివ్గా చూస్తారు. నువ్వేమనుకుంటున్నావు ఎంటెక్ ఎక్కువ నాలెడ్జ్ కదా, నాకు ఎక్కువ నాలెడ్జ్ అయితే నాకు ఉపయోగపడుతుంది నువ్వు అనుకుంటున్నావు. అట్లాగే ఉపయోగపడాలని రూల్ ఏం లేదు, ఎక్కువగా నెగిటివ్ అవుతూ ఉంటుంది జనరల్గా. సో అందువల్ల ఏంటంటే ఓవరాల్గా ఈ సిస్టమ్ మీకు మారాలి అన్నట్లయితే చదివిన డిగ్రీనే పర్ఫెక్ట్గా చదివి తర్వాత ఫ్యూచర్లో చదివే డిగ్రీకి మనకు ఉద్యోగ అవకాశాలు లేవని మీకు క్లారిటీ వచ్చినప్పుడు దయచేసి ఆ డిగ్రీలు చదవకండి. అసలు యూజ్లెస్ డిగ్రీస్ అయినాయి. చాలా దేశాల్లో చదవట్లేదు, ఇప్పుడు మానేశారు. అమెరికా, యూఎస్లో ఆల్మోస్ట్ మీకు యూఎస్ లోకల్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వెళ్ళినోళ్ళు కాకుండా అసలు ఎవరు కూడా అండర్ గ్రాడ్యుయేషన్ చదవరు. చాలా తక్కువ మంది చదువుతారు అండర్ గ్రాడ్యుయేషన్ అక్కడ. ఇది చాలామందికి తెలియదు యాక్చువల్గా. మిగతా ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో కూడా 12th సరిపడే ఉద్యోగం డిగ్నిఫైడ్గా చేసుకుంటాడు. సరే డబ్బులు లేక చదవలేదా, నాలెడ్జ్ లేక చదవలేదా, మంచి కాలేజీ రాక చదవలేదా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. అక్కడతో ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయింది కదా అక్కడికి. ఇప్పుడు వియత్నాం వెళ్ళండి, ఏషియన్ కంట్రీస్లో ఇండోనేషియా వెళ్ళండి, మీరు బ్యాంకాక్ వెళ్ళండి, ఈవెన్ తైవాన్ వెళ్ళండి, ఈవెన్ చైనా వెళ్ళండి. అందరూ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు కానే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఆ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే పెరిగినాయో దానికి డిగ్రీస్ ఎందుకు? అంతే కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వచ్చింది, ప్రొడక్షన్ యూనిట్స్ వచ్చింది, దానికి డిగ్రీతో పని ఏంటి, అసలు పీజీతో పని ఏంటి? డైరెక్ట్ 12th అయిపోయిన తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఉద్యోగం పని చేసుకుంటాడు, బతుకుతాడు. ఇట్లా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అప్పుడు ఓవరాల్గా ఎకానమీ పెరుగుతుంది. తప్ప ఇక్కడ మనం యూజ్లెస్ డిగ్రీస్ చదివి డ్రీమ్స్ ఎక్కువ పెట్టుకుని లక్షలు సంపాదించాలని చెప్పి అనుకుని పనికి రాకుండా అయిపోయి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళి లోన్లీనెస్లోకి వెళ్ళి ఆ డిప్రెషన్లోంచి ఫ్రస్ట్రేషన్ వచ్చి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని ఫ్రస్ట్రేషన్ అంతా ఆళ్ళ మీద చూపించి ఈ విషయ సైకిల్ ఇది. సో అందు గురించి చదువుకునే ముందే ఎలాంటి కాలేజీలో ఎలాంటి స్కిల్ వస్తుంది, స్కిల్ రాదా వద్దు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యారు, ఏదో చెత్త కాలేజీలో మీరు ఎలా ప్రాక్టికల్ స్కిల్ లేదు, ఇంటర్న్షిప్స్ లేవు, రీసెర్చ్ లేవు, ఫ్యాకల్టీ లేదు, ఇంకెందుకు జాయిన్ అవ్వడం? అసలు క్లియర్గా తెలుస్తుంది కదా ఎలాగ యూజ్లెస్ కాలేజ్ అని. థియరీ ఉంటుంది కానీ ప్రాక్టికల్ ఉండలేదు అసలు ఏమీ ఉండవు చాలా కాలేజీల్లో. ఇప్పుడు మీరు చదివారంటే ఇప్పుడు ఇదే అమీర్పేటలో ఎక్కడో పోయి బీఏ చదివారు, ఏం నేర్చుకుంటా? బీఏ హిస్టరీలో ఏం నేర్చుకున్నారు మీరు? బీఏ జాగ్రఫీలో లేకపోతే బీఏ మ్యాథమెటిక్స్లో ఏం నేర్చుకుంటారు? నాకు అర్థం కాదు. మీరు నేర్చుకునేది ఏముంటుంది ఇప్పుడున్న టెక్నాలజీలో? మీరు నేర్చుకునేది ఏంటి? మీరు నేర్చుకుంటే మిమ్మల్ని ఎవడ తీసుకుంటాడు అసలు? ఆ రోజులు పోయినాయి, ఒకప్పుడు వేరు కదా. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ రిపోర్ట్ ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రేక్షకులు చదివేటప్పుడు ఎలాంటి డిగ్రీ చదువుతున్నాం, అసలు నిజంగా ఈ డిగ్రీ మనకు అవసరమా, ఈ డిగ్రీతో నిజంగా మనకు స్కిల్ వస్తుందా, అసలు ఈ స్కిల్తో మనం జాబ్ సంపాదించగలమా, జాబ్ నిలబడుతుందా? ఇది 1-2 సార్లు ఆలోచించుకుని డిసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప అందరూ పరిగెడుతున్నారు కదా గొర్రెలాగా మనం కూడా పరిగెడదాం, మనం కూడా ఏదో చదువుతాం కదా అని చెప్పేసి వాళ్ళందరూ చదవట్లేదా, ఆడెవడో జాయిన్ అయ్యాడు కదా, ఏదో ఎంసెట్ రాసి వెళ్ళాడు కదా, లేకపోతే ఏదో ఎగ్జామ్ రాసి వెళ్ళాడు కదా, లేకపోతే మన ఇంటి పక్కన కాలేజీ ఉంది కదా చదువుతున్నాం కదా అని చెప్పి వెళ్ళటం వల్ల అది పరువు తక్కువ అండి. ఇప్పుడు మీరు పీజీ చదివి వచ్చారంటే ఇంగ్లీష్లో లెటర్ రాయమన్నాను మిమ్మల్ని, మీకు రాయడం రాలేదు, మిమ్మల్ని చాలా చీప్గా చూస్తారండి. అవునా కదా మీరు చెప్పండి? మీరు ఒక లెటర్ రాయడం మీకు రావట్లా, లీవ్ లెటర్ రాయడం రావట్లేదండి చాలామందికి రాదులే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు మాత్రాన్ని లీవ్ లెటర్ రాయాలని రూల్ ఏం లేదు కదా. ఇంకా మీరు ఎట్లా మాట్లాడతారు? ఒక మెయిల్ పెట్టడం సరిగా రాదు, చాట్ జీపీటీలో గూగుల్లో వెళ్ళి కొట్టుకుని. సో ఇది ఆ స్కిల్స్ రానప్పుడు ఆలోచించుకోండి. మీరు చిన్న ఉద్యోగాలకు ట్రై చేస్తున్నప్పుడు ఆ స్కిల్ నేర్చుకుని దానికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. అసలు 4 years 5 years వేస్ట్ చేయడాలు, అది ఏదో ఆశ పెట్టుకుని ఏదో మరి 4 ఏళ్ళు ఏదో కోచింగ్కి ఏదో ట్రై చేయడాలు, ఇలాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే యూత్ ఫోర్స్ అంతా వేస్ట్ అయ్యి మరి ఇదంతా అండ్రస్ట్లోకి వెళ్ళి సొసైటీకి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. సో బెటర్ ఏంటంటే స్టడీ కాకుండా వాళ్ళకి నచ్చిన కోర్స్ లైక్ ఇన్స్టిట్యూట్స్ కానీ చాలానే ఇన్స్టిట్యూట్స్ కొన్ని చూస్తే వాళ్ళు ఓన్లీ స్కిల్స్ నేర్పించే అవకాశం ఉంది. సో అటు సైడ్ వెళ్తే బెటర్ అంటారు రాదర్ దెన్ ఈ ఏదో ఒకటి. అంటే అలా కదా, మీరు ఏ డిగ్రీ చేసినా స్కిల్ వచ్చి డిగ్రీ అయితే మీరు చెయ్యాలి. మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏంటి, మీరు చదివేది మ్యాచ్ అవ్వాలి. మీరు చదివేది మార్కెట్లో ఉన్న డిమాండ్ మ్యాచ్ కానప్పుడు చదివి ఉపయోగం ఏంటి? నేను అనేది ఒకప్పుడు అంటే వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడంతా డిఫరెంట్ యుగంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడంతా ఆటోమేషన్ స్టేజెస్లోకి మనం వెళ్తున్నాం మనం. సో అందువల్ల ఇంకా ఫ్యూచర్లో మీకు ఏదో చదివేస్తే ఏదో ఉద్యోగం ఇచ్చేసి కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి పరిస్థితి అయితే ఫ్యూచర్లో ఉండదన్న విషయాన్ని మనం గమనించి
ఇవన్నీ అఫీషియల్గా వచ్చిన రిపోర్ట్స్ అండి. నేనేమి ఇప్పుడు 55% అన్న నెంబర్ నేనే క్రియేట్ చేయలేదు కదా. రిపోర్ట్స్ నేను చదివి మీకు చెప్తున్నాను. నేను మీకు బర్నింగ్ గ్లాస్ ఇన్స్టిట్యూట్ అనేది కొట్టండి. ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 crore ఆఫ్ ది పీపుల్కి హెల్ప్ చేసినటువంటి ఒక ఎన్జిఓ. ఇట్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎన్జిఓ. లాస్ట్ 10 ఏళ్లలో ఉన్న స్టూడెంట్స్ని ఎన్నో వేల మందిని, లక్షల మందిని సర్వే చేస్తే అసలు నువ్వేం చదువుకున్నావు, నువ్వు చేసే ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏంటి, అట్లా సర్వే చేస్తే లక్షల మందిని సర్వే చేస్తే వచ్చిన రిపోర్ట్ అది. అంతే తప్ప మనమేం ఊహించి చెప్పిన రిపోర్ట్ కాదు కదా ఇది. సో ఇది ఇవాళ ఎపిసోడ్. సో ఈరోజు మన డాక్టర్ సతీష్ గారితో మాట్లాడి తెలుసుకున్నాం కదా. సో బెటర్ ఏంటంటే మీరు చదువుతున్న చదువులకి అండ్ మీకు ఇష్టమైన కోర్స్ ఏంటి అని మీరు ఆలోచించి మీకు అది యూజ్ అవుతుంది అనుకుంటే మీరు దాని సైడ్ వెళ్ళడం బెటర్. లేదంటే మీకు మెంటల్ స్ట్రెస్ ఇవి చాలా ఇప్పుడు చూస్తే చాలా యూత్కి ఇదైతే పెద్ద ప్రెషర్గా మారింది. ఎందుకంటే వాళ్ళు ఎవరినో చూసి నేను అది చేయాలి, వాళ్ళకి లక్షలు సంపాదించాలని ఇలా డబ్బుల మీద ఆశ డబ్బుల్ని చూసి ఆశపడుతున్నారు. కానీ వాళ్ళకి నచ్చిన కోర్స్ ఏంటి, వాళ్ళకి ఇష్టమైన స్కిల్ ఇది యూజ్ అవుతుందా అనేది ఒకటి ఆలోచించి వాళ్ళు అటు వెళ్ళడం బెటర్ రాదర్ దాన్ మన డిగ్రీలు మన పేరు మీద వేసుకోవడం కన్నా అని మన డాక్టర్ సతీష్ గారితో మాట్లాడి తెలుసుకున్నాం కదా. సో మరిన్ని ఎపిసోడ్స్ అండ్ మరిన్ని టాపిక్స్తో మన ముందు ఉందాం. సో థ్యాంక్ డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.